సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు ప్రతిదినము ఆలకిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మరి ఉపాధ్యాయ దినోత్సవం మనకు తరబేతినిచ్చిన ఉపాధ్యాయ బృందానికి నేను శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ప్రజలను అనేక రీతులుగా అనేక స్థితిగతుల్లోనికి నడిపిస్తున్న ఉపాధ్యాయ పరిచర్యకు మరి ప్రభునామన శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి వారి ద్వారా మనకు కలిగిన మరి విద్య కానీ, ప్రేరణ కానీ, క్రమం కానీ, క్రమశిక్షణ కానీ నేడు మనము ఏమై ఉన్నామో దానికి మూల కారణం. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాన్ని అనుసరించి నీ భక్తుల జీవిత సాక్ష్యాలను మా జీవితానికి సాదృశ్యాలుగా ఎన్నుకొని తద్వారా ప్రభా నీ వాక్యానుసారంగా జీవించుటకు సమర్పణ, విధేయత నాలో మాలో ఉండగలిగినట్లుగా మీ ప్రేరణ మా హృదయాలు దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబము గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దావీదు చేసిన ప్రార్థన విజ్ఞాపనల కొనసాగింపులో మరి ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ వాక్య భాగం 25, 26 వచనాలు. సో నిన్నటి దినం మనం ధ్యానం చేస్తూ, దేవా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీ దగ్గర ఏం చెప్పుకోగలను అంటూ మరి మా పట్ల, మా కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా నీ ప్రజల పట్ల, నీ దేశం పట్ల నీవు చూపిన మహా కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. సో ఆ స్తుతుల పరంపరలో ఈ 25, 26 వచనాల కొనసాగింపులో ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన కూడా కనబడుతుంది. ఆ స్తుతుల పరంపరలో విజ్ఞాపన కూడా. ఆ విజ్ఞాపన ఏంటంటే, దేవా నా కుటుంబము. దావీదు తన కుటుంబం గురించి దేవుడు సెలవిచ్చిన మాటలను అంగీకరిస్తూ తన తర్వాత తన సంతతి వారు రాజ్యాభిషేక్తులవుతారని, వారు దేవుని ఆలయాన్ని నిర్మిస్తారని, అదే రీతిగా వారు పొరపాట్లు చేస్తే సౌలుకు దూరమైనట్లుగా నా కృప వారిని విడిచిపోదు అంటూ మరి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని స్వీకరించి విశ్వసించి తన కుటుంబం గురించి దేవుడు చెప్పిన మంచి భవిష్యత్ సంబంధమైన మాటలు చేత సంతృప్తి చెంది దావీదు దేవునితో మాట్లాడుతున్న మాట, దేవా యెహోవా నీ దాసుడకు నన్ను గూర్చి నా కుటుంబం గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరచు అనగా కన్ఫర్మ్ చేయండి. నా గురించి, నా కుటుంబం గురించి నీవు చెప్పిన మాట ఎన్నటికీ ఉండాలి అనగా ఆ మాట మా జీవితాల్లో దృఢపరచబడాలి అంటే దానికి తగిన రీతిగా మేము జీవించాలి. కాబట్టి మా ప్రవర్తన నీవు సరిచేయాలి. ఎలా సరిచేయబడాలంటే అక్కడ తర్వాత మాట
26లో నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చినట్లు నెరవేర్చు. సో నీవు చెప్పిన ఆ వాగ్దానాలు కానీ ఆశీర్వాదాలు కానీ నాలో, నా కుటుంబంలో, నా బిడ్డలలో నెరవేర్చబడాలంటే నా కుటుంబము ఎల్లప్పుడూ నీ సన్నిధిని స్థిరపరచబడాలి. నీవిచ్చిన మాట దృఢపరచుము, నా కుటుంబమును నీ సన్నిధిలో స్థిరపరచుము. అనగా నీవు చెప్పిన మాట మా జీవితంలో నెరవేర్చబడాలంటే నీ మాట చొప్పున, నీవిచ్చిన ఆశీర్వాదాల చొప్పున నా సంతతి జీవితం నెరవేర్చబడాలంటే నా సంతతి ఎప్పుడు కూడా నీ సన్నిధిని స్థిరంగా ఉండాలి. నీ సన్నిధిని స్థిరంగా ఉండాలి. మరి ఆనాటి కాలంలో దావీదు జీవిత అనుభవాల్లో దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని వీడలేదు. కానీ తర్వాత కాలంలో మరి దావీదు కుమారుడైన సొలొమోను దేవుని సన్నిధిలో ఉండి, దేవుని మందిరంలో ఉండి, దేవుడు స్వయంగా ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు, నేను బాలుడను, నాకు వివేకము లేదు, ఈ రాజ్యము నా చేతికి అప్పగించబడింది కాబట్టి వివేకము కావాలంటే వివేకముతో పాటుగా ఆస్తి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్ను, పేరు, ఘనత ఇవన్నీ దేవుడిస్తాడు. అడిగింది ఒకటైతే అడగకుండానే అనేకమైన ఆశీర్వాదిస్తాడు. బికాజ్ ఆఫ్ డేవిడ్ అన్నీ పొందిన తర్వాత, ఘనత పొందిన తర్వాత సొలొమోను లాంటి ఐశ్వర్యవంతుడు కానీ, జ్ఞానవంతుడు కానీ, ఘనత నొందిన వాడు కానీ ఆనాటి కాలంలో ఈనాటికి కూడా చెప్పుకోగలిగిన రీతిగా అంతగా హెచ్చించబడిన తర్వాత దేవుని విడిచిపెట్టాడు. దేవుని మందిరం నిర్మించాడు కానీ దేవుని సన్నిధిలో ఆనందించే, ఆస్వాదించే అనుభవాల్లో వచ్చి వేరైపోయి అనేక మంది భార్యలను, ఉపపత్నులను వారికి మందిరాలు నిర్మించి మరి వారికి అనగా ఆ భార్యలు, ఉపపత్నులకు సంబంధించిన వారి దేవుళ్ళు, దేవతల విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి వాటికి బల్యర్పణ జరిగించి దేవుని సన్నిధి నుంచి దూరమయ్యాడు. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, నీవు మాట తప్పవు ప్రభువా, నీ మాట నా జీవితం నెరవేర్చబడాలి కనుక అది నెరవేర్చబడాలంటే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. అనగా మై ఫ్యామిలీ మస్ట్ బి అవైలబుల్ టు యూ సో దట్ వీ మే రిసీవ్ ద బ్లెస్సింగ్స్. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు లేకపోతే దేవుని అందుబాటు మనకు లేకపోవడం గల కారణం ఏంటంటే, దేవుడు మనకు అందుబాటులో లేకపోవడం కాదు, దేవునికి మనము అందుబాటులో లేకపోవడం. ఎంత క్రమశిక్షణతో దేవుని మందిరానికి వెళ్ళేవారమో మన బాల్య దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన పేరెంట్స్ నిరుపేదలైనప్పటికీ కూడా నాకు బాగా గుర్తుంది, ఆదివారం నాడు ఆ ఆరాధనకి వెళ్ళడానికి ప్రత్యేకమైన దుస్తులు ఉండేవి. అవి ఇస్త్రీ చేయబడి, మిగతా స్కూల్స్కి వెళ్ళే టైంలో ఉతికి ఆరేసిన బట్టలు వేసుకునే వాళ్ళం. కానీ ఆదివారం మాత్రం ఆ ప్రత్యేకమైన దుస్తులు అవి కూడా ఇస్త్రీ జరిగించుకొని పెట్టెలో పెట్టబడి అవి తీసి ఇచ్చి, తలస్నానం చేయించి, చేతికి బైబిల్ అందించి, చిన్న పాటల పుస్తకం కూడా ఉండేది అది కూడా ఇచ్చి, వారికన్నా ముందు మమ్మల్ని పంపించేవారు. ఆ తర్వాత వారు సిద్ధపడి వచ్చేవారు. సో ఆ రీతిగా క్రమమైన రీతిగా తాము తమ సంతతి దేవుని సన్నిధిలో ఉండాలి అన్న భావన ఆనాడు మన పితరులు కలిగింది. కాబట్టి ఆ భావన నేపథ్యంలో ఈనాడు మనము దీవించబడి ఈనాడు ఈ స్థితిలో ఉన్నాం. ఒకసారి మన పితరుల ఆనాటి పెంపకములో మనం ఎదిగాము. మరి ఈనాడు మన బిడ్డలను ఏ రీతిగా మనం పెంచుతున్నాం. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ బిడ్డల్ని ఇంట్లో పెట్టేసి వచ్చేస్తుంటాం. బిడ్డలను బడికి పంపించడానికి చేసే ఆ ప్రయత్నాలు కనీసం కొంత శాతమైన దేవుని ఆలయానికి, గుడికి పంపించాలి అన్న విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. సో వాటిని త్వరపెట్టడంలో కానీ, దేవుల్లో ఎదిగింపు చేయడంలో కానీ, దేవుని వాక్యంలో వారిని ఎదిగింపు చేయడం కానీ, దేవునికి సమీపముగా జీవింపు చేయడంలో కానీ
కొంతమంది ఆదివారం ఆ 2-3 గంటలు ఆలయంలో ఉంటే అది సరిపోతుందిలే అని అనుకుంటున్నారు తప్ప దేవుని మందిరములో ఎదగాలి, దేవుని మందిరంలో వర్ధిల్లాలి, దేవునికి సమీపముగా ఉండాలి అన్న భావన మన బిడ్డల్లో మనం కలిగించలేకపోతున్నాం. ఒకసారి ఆ సమూయేలును జ్ఞాపకం చేసుకుందాం. పాలు విడవబడిన ఆ తరుణంలోనే తల్లి తీసుకుని వచ్చి ఏలీకి అప్పగిస్తుంది. సమూయేలు గురించి రాయబడ్డ మాట, మొదటి గ్రంథము ఆ మొదటి 2-3 అధ్యాయాల్లో రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను, దేవుని సన్నిధి నుండి వర్ధిల్లెను, దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య జరిగించెను. ఈ 3 మాటలు అక్కడ కనబడతాయి. దేవుని సన్నిధిలో ఎదిగాడని, దేవుని సన్నిధిలో వర్ధిల్లాడని, దేవుని సన్నిధిలో పరిచర్య జరిగించాడని. సో హీ వాజ్ అవైలబుల్ టు గాడ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. బాల్యం నుంచి దేవునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి దేవుడు సమూయేలుని పిలిచాడు. దేవుడు పిలిచాడు సమూయేలుని. సమూయేలు 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 అంటూ 3 సార్లు పిలుస్తాడు. సో మొదట సమూయేలుకి అర్థం కాదు, ఎందుకంటే ఆ దినములలో అక్కడ స్పష్టంగా రాయబడ్డ మాట, యెహోవా ప్రత్యక్షమగుట అరుదు. ఆనాటి ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు వారి మధ్య ప్రత్యక్షమవడం కానీ మాట్లాడడం కానీ అరుదుగా ఉండింది. కాబట్టి దేవుని గురించి అనుభవాలు ఆ కాలంలో లేవు. అకస్మాత్తుగా దేవుడు మరి సమూయేలును పిలిచాడంటే అంతమంది దైవ వ్యతిరేక ప్రజల మధ్య గాడ్ కుడ్ ఫౌండ్ ఎ సింగిల్ పర్సన్ విత్ హూమ్ హీ కుడ్ స్పీక్. మరి అటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలని, ఆ రీతిగా దేవుడు వారితో మాట్లాడాలని, వారి భవిష్యత్తు దేవుడు నిర్ణయించాలని ఒక తల్లిగా ఒక తండ్రిగా భావిస్తున్నామా ఒకసారి ఆలోచించండి. సో సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు కాబట్టి, బికాస్ హీ వాజ్ అవైలబుల్ టు గాడ్ ఇన్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్ మేడ్ హిమ్ ఎ ప్రీస్ట్, ఎ ప్రాఫెట్ అండ్ ఎ జడ్జ్. యాజకునిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా బైబిల్ కింద చరిత్రలో ఎవరు కూడా పోషించని ఆ 3 పాత్రలు ఒకడే పోషించాడు. కారణం ఏంటంటే హీ వాజ్ అవైలబుల్ టు గాడ్. కాబట్టి దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, కానీ ఆ నెరవేర్పుకు మనము అందుబాటులో ఉండాలి. వీ షుడ్ బి అవైలబుల్ టు గాడ్. సో దేవుని మందిరానికి రావటానికి, దేవుని మందిరంలో మరి అందుబాటులో ఉండటానికి, దేవుని మందిరంలో ఆయా కార్యక్రమాలు నిర్వర్తించడానికి దేవుడు చక్కని ఆ రూపాలు ఇచ్చాడు, మంచి గాత్రాలు ఇచ్చాడు, మంచి తలాంతులు ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. తమ బిడ్డలు ఏ పనులు చేయగలరో ఆ పనులు చేయడానికి తగిన రీతిగా ఆలయంలో బిడ్డలు ఎదగాలి ఆలయంలో బిడ్డలు ఎదగాలి అన్న భావన. ఒకసారి గమనించండి, బిడ్డలు ఎదిగే కొలది, యవనస్తులయ్యే కొలది లోకము వారిని ఆకర్షిస్తుంది, లోక ప్రభావం వారిలోనికి వస్తుంది. నువ్వు ఎంత క్రమశిక్షణలో ఉంచినప్పటికీ కూడా పగలంతా వారు కళాశాలలో కానీ, పాఠశాలలో కానీ, లేకపోతే రహదారుల్లో కానీ, స్నేహితుల మధ్య, సన్నిహితుల మధ్య కాలం గడుపుతుంటారు. కేవలం ఆహారానికి, నిద్రకి మాత్రమే ఇంటికి వస్తుంటారు. నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటారు, మనం కొనిస్తూ ఉంటాం. మన దృష్టిలో, మన దృక్పథంలో మన బిడ్డలు చాలా మంచివారు. కానీ ఎదిగే కొలది వారు లోక ప్రభావములోనికి వారు వెళ్ళకుండా ఉండాలంటే వారిలో ప్రభు ఉండాలి. సో బాల్యం నుంచి వారిలో ప్రభువును చేర్చాలి. అందుకే సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడు. వాడు పెద్దవాడు అనగా బాల్యంలోనే ప్రభువును వారి హృదయాల్లో స్థిరపరచాలి. అప్పుడు వాడు యవనస్తుడైన తర్వాత, కీర్తన గ్రంథంలో అంటాడు, యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యము చేతనే కదా. ఏ వాక్యము? దేవుని వాక్యము. ఎప్పుడు నేర్చుకున్నాడు? బాల్య దశలో.
సో నీ కుమారులు నీ కుమార్తెలు బాల్యం నుంచి దేవుని మందిరంలో ఎదిగితే, దేవుని వాక్యము వారిలోనికి వస్తే, లోకము వారిలోనికి రాదు. అనగా వారిని దేవుని సన్నిధికి రాకుండా నీవు నిరోధించినా, లేకపోతే అన్యదా వారు వెళ్ళడానికి అనుమతించినా కానీ, వారు ఒకవేళ దైవ వ్యతిరేకమైన భవిష్యత్తు వారు ఎన్నుకుంటే ఆ చేదుకు కారణం మనమే అవుతాం. సో యవనస్తులయ్యే కొలది ఈ లోక ప్రభావం వారికి ఉంటుంది కాబట్టి, లోక ప్రభావము వారిలోనికి రాకుండా ఉంటే ప్రభు యొక్క సన్నిధి కలిగిన దేవుని మందిరంలో వారు ఎదగాలి, ఒలీవ మొక్కల వలె వర్ధిల్లాలి. కాబట్టి ప్రభు, నీవు నా కుటుంబం పట్ల చెప్పిన మాట దృఢపరచు. అట్ ద సేమ్ టైం ఆయన చక్కని మాట అంటాడు, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. నీ సన్నిధిని స్థిరపరచబడాలి. ఎస్టాబ్లిష్ మై ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రజెన్స్. ఒకసారి ఆలోచిద్దాం, కుటుంబాలుగా చేరి దేవుని సన్నిధిలో ఆరాధించినప్పుడు మరి ఎంతమందికి ప్రాక్టీస్ ఉందో కానీ, పొద్దున్నే లేవగానే ప్రభుతో ప్రారంభమనే కార్యక్రమాన్ని భార్య వరకు భార్య, భర్త వరకు భర్త, బిడ్డల వరకు బిడ్డలు, ఎవరికి ఆసక్తి ఉంటే వారు వింటారు, లేకపోతే కానీ కుటుంబాలుగా చేరి దేవుని వాక్యాన్ని వర్షకంలో వినిపించబడుతుంది కాబట్టి ధ్యానం చేస్తూ పోతే కొంతకాలానికి బైబిల్ అంతా కూడా మనం ధ్యానం చేసిన వారం అవుతాం. ఆ ఆధిక్యత, అవకాశం అందరికీ రాదు. మరి అటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి నాతో పాటుగా నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించదమంటూ యెహోషువ చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. అలా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో ఎదుగుతూ దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన భవిష్యత్తు వారు పొందగలిగే రీతిగా వారికి దేవునికి అందుబాటులో వారిని పెంచాలి. మనము చేసే ప్రయత్నాలు కానీ, ప్రయోగాలు కానీ, పెట్టుబడులు కానీ ఇవ్వలేనంత శ్రేష్టమైన భవిష్యత్తు ఆ దేవదేవుడు ఇవ్వగలదు కనుక, టు రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ గాడ్ యు మస్ట్ గివ్ యువర్ టైమ్ టు గాడ్. దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవునికి సమీపముగా ఉండాలి, దేవునికి అందుబాటులో ఉండాలి. అవసరంలో, ఆపత్కాలంలో, ఇబ్బందికరమైన సమయంలో అప్పుడు దేవాదేవా నన్ను కాదు, ప్రభా నా కుమార్తెకి మెడికల్ సీట్ కావాలి, నా కుమారుడికి ఇంజనీర్ సీట్ కావాలి, పలాని కళాశాలలో కావాలి, పలాని కళాశాల, అప్పుడు అవసరం ఉంది కాబట్టి అప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవడం కాదు. ఎప్పుడు ప్రభుకు దగ్గరలో ఉండండి, ఎప్పుడు ప్రభుకు దగ్గరగా మీ బిడ్డలు ఉంచండి. వాడు కోరుకొనవలసిన మార్గము, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయనే బోధించును. వాడు కోరుకొనవలసిన మార్గము ఆయనే బోధించును. ఎవరు? యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో. మరి ఈనాడు టీచర్స్ డే సందర్భంగా మనందరికీ బోధకుడు ఆయన కాబట్టి ఆ బోధకుని బోధనలో మన బిడ్డల భవిష్యత్తు తీర్చబడాలి, తద్బీతులు ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని సన్నిధిలో బిడ్డలు పెంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన బిడ్డల హృదయాల్లో ప్రేరణ కలిగించింది కాక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. పరమ బోధకుడు నీవు నాయన. నీ బోధనలో, నీ సన్నిధిలో, నీ పట్ల సమర్పణలో మేము ఎదగాలి, మా బిడ్డలు వర్ధిల్లాలి కనుక స్తుతులు చెల్లిస్తాం. మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు ఒక ప్రణాళిక కలిగి ఉంటావు కనుక ఆ ప్రణాళిక చొప్పున మా భవిష్యత్తు తీర్చిదిద్దబోతున్నావు కనుక దానికి అనుగుణమైన రీతిగా నీకు అందుబాటులో ఉండాలి, నీకు చేరువుగా ఉండాలి, నీ సన్నిధిలో మేము ఎదగాలి, వర్ధిల్లాలి. ఆ భావన ప్రతి బిడ్డకు, ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి అనుగ్రహించమని వేడుకుంటాం. ఆ రీతిగా మా బిడ్డలు వర్ధిల్లినట్లుగా మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.